క్రైస్తవ సార్వత్రిక సంఘంలో పాటలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ పాటలను గూర్చిన అవగాహన మనకు అవసరం. ఈరోజు ఎలా పడితే అలా సొసైటీలోకి పాటలు వస్తున్నాయి. పక్కా సినిమా ట్యూన్స్ తీస్తున్నారు. కొంతమంది ఉన్నారు, పెద్ద సంఘాలే, వాళ్ళ పేర్లు చెప్పకూడదు, పక్కా హిందీ సాంగ్స్ తెలుగులో క్రిస్టియన్ సాంగ్స్ అయిపోతున్నాయి. అవి హిందీ సినిమా సాంగ్లు అన్నమాట. అది తెలియకుండా గొప్ప ఆరాధన మనం చేసేస్తుంటాం. పరలోకం థు అంటుంది అన్నమాట. అవి సినిమా సాంగ్స్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాటలు రాస్తున్న వాడికి బైబిల్ తెలియాలి. పాటల చుట్టూ తన సారమును పుణుకు పుస్తున్న వాడికి వాక్యము తెలియాలి. గాలిగళ్ళందరూ వస్తే గాలిపాటలు వస్తాయి. అందుకే వాక్యానుసారమైన నడిపింపు లేనప్పుడు లోకానుసారమైన నడిపింపులు ఎక్కువ అవుతాయి. తమ్ముడిని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తమ్ముడు సన్నగా ఉన్నప్పుడు తెలుసు, కొంచెం అయ్యాడు. తమ్ముడు నేను రాత్రి కూడా డిస్కషన్ చేశాను, నెక్స్ట్ ఇంకా బెటర్ అవుట్పుట్ రావాలి, ఇంకా 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 పాట అంటే ఇలా ఉండాలిరా అన్నట్టు ఉండాలి. బాగుంది, ఇంకా బాగుండాలి, బాగుంది, ఇంకా బాగుండాలి. సాంగ్ మీద సాంగ్, పాటను మించి పాట రావాలి. అలా రావాలి అంటే వాక్యపు యొక్క ఒత్తిడిలో మనం ఉండాలి, వాక్యం యొక్క బరువులో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు పాటలు బాగుంటాయి. ఈరోజు మీరు చూడండి, ఈరోజు పాటలలో భక్తి లేదు. ఈరోజు పాటలలో లౌకికమైన అలవాట్లు ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు పాటలు చూడండి, వేదనలో, బాధనలో, రోగాల రోదనల మధ్య రాగాలు తీశారు అప్పుడు భక్తులు. అనుభవాల మధ్య రచనలు బయటికి తీశారు. ఇప్పుడు కాస్త గిటార్ వస్తే చాలు, అదో ట్యూన్. నేను విమర్శించట్లేదు, మనల్ని మనం సరి చేసుకుందామని చెప్తున్నాను. నేను ఇప్పటివరకు సాగింది, ఇప్పుడే కొంచెం మెలకు వస్తుంది కొంతమందికి, పెద్ద తలకాయలకి. నిజమే, ఈ ఐడియా సింగర్లని, ఈ సినిమా యాక్టర్లని, ఈ కాలు సంబరాల్లో పాడే వాళ్ళతో కాదు, దేవుని పిల్లలతో పాడించాలని ఇప్పుడే మెలకు వస్తుంది. ఫైట్కి ఫలితం వస్తుందని ఈ మధ్య నాకు అర్థమైంది. స్టార్టింగ్లో నేను అడిగినప్పుడు నా మీద తిరగబడిపోయారు, రకరకాల కౌంటర్లు చేస్తారు. బయట వాళ్ళు పాటలు పాడకూడదు, దేవుని పిల్లలే పాటలు పాడాలంటావా అని నన్ను అన్నారు. అలా రకరకాల వ్యవహారాలు చేశారు. వాళ్ళకి రాను అర్థమైంది పానపరాగాలతో పాటలు పాడించకూడదని. తర్వాత దేవుని పిల్లలతో పాడించాలని మొన్న ఒక సాంగ్ నేను చూశాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాంటి క్రైస్తవ బిడ్డలు పాడితే దేవునికి మహిమ. యేసుదాస్ పాడితే ఘనత దేవునికి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ విరిగి నరిగిన స్వరం యేసన్న పాడితేనే దేవునికి ఘనత వస్తుంది, గుర్తుపెట్టుకోండి. స్వరాలు గమకాలు తెలిసిన వాళ్ళు పాడితే ఘనత వస్తుంది లేదు నాకు తెలియదు, కానీ దేవుని గుణగణాలు కలిగిన వారు పాడితే ఘనత వస్తుంది. చర్చిల్లో అలవాటు ఉన్న వారు పాడితేనే ఘనత వస్తుంది. అందుకే పాటల్లో వైరాగ్యం ఉండాలి, భక్తి వైరాగ్యం ఉండాలి, వాదార్పు ఉండాలి, ప్రేరణ ఉండాలి, దేవుని యొక్క నడిపింపు ఉండాలి. కొత్త పదాలు కాదు, తెలిసిన వాక్యపు పదాల్లో నుంచి అర్థాలు అర్థమయ్యేలా రాయాలి. మీరు ఇన్ని అనుభవాలు చెప్తున్నారు, మీరు ఎన్ని పాటలు రాశారు ఏంటని మీరు నన్ను అడగచ్చు. నేను రాయలేదు, కానీ రాసినవి రెండే, కానీ నేను చదివిన పాటలు ఎక్కువ ఉన్నాయి. పాటలు చదువుతారంటే చదువుతామనే 150 పాటలు రాసి బైబిల్లో పెట్టాడు. చదవాలి వాటి. అవి పాటలు కాదంటే నో, లెసన్స్, లైఫ్ లెసన్స్. అవి సాంగ్స్ కాదంటే కాదు, అవి జీవిత సత్యాలతో వెలువరింపబడిన బరువైన అర్థాలు. కీర్తన గ్రంథం అనేది మీరు చూడండి, బైబిల్కి మధ్యస్థపు పుస్తకంగా మనకు కనబడుతుంది. ఎందుకు? ఇంతటి వాక్యాన్ని, దేవుని చిత్తానికి హృదయములా స్పందించే ఒక స్పందన కీర్తన గ్రంథం. ఆ కీర్తన గ్రంథంలో చాలా కీర్తనలు ఉన్నాయి. మోసే రాసినవి ఉన్నాయి, సొలొమోన్ రాసినవి ఉన్నాయి, ఆసాపు రాసినవి ఉన్నాయి, దావీదు మెజారిటీ సాంగ్స్ రికార్డ్ చేసినవి ఉన్నాయి.
వాటిని చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళ లైఫ్ని, దేవునితో ఉన్న వాళ్ళకున్న భక్తిని ఎంత చక్కగా రచనలోకి ఇరికించారో చూస్తున్నప్పుడు ఎప్పటికీ అనుభవాలు మనకు వస్తాయన్న ప్రశ్న మనకు అర్థం అవుతుంది. నేను ఎందుకు చెప్తానంటే, ఒక అన్నగా, ఒక సహోదరుడిగా, ఒక మీకు తెలిసిన వ్యక్తిగా, ఉపదేశకుడిని ఎందుకు చెప్తున్నానంటే, పాటలు పాడుతున్నవారు, పాటల్ని సమకూరుస్తున్నవారు దేవునికి ఇంపైన ప్రజలుగా ఉండాలి. వచ్చిన చూద్దాం ఒకసారి ఆమోసు గ్రంథం చూడండి. ఒకసారి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. 5:13 వచనం అమ్మా. 12 వచనం అని కూడా చూడండి. మీ పాపములు ఘోరమైనవి, దరిద్రుల యొద్ద. 23 వచనం, 5:23. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీడి, మీ స్వరమండల నాదము వినుట నాకు మనస్సు లేదు. ఎందుకు మనస్సు లేదు? పైన చెప్తున్నాడు, నాకు దహన బలులను నైవేద్యాలను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను, సమాధాన బలు మీరు అర్పించినను క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటలు, మీ బలులు, మీ స్వరమండల నాదాలు నేను చూడను. ఎందుకు చూడ ప్రభు అంటే, మీరు బాలేనప్పుడు మీ పాటలు నాకు ఎందుకురా అన్నాడు. నా మాట అర్థమైందా? అంటే ఒక పాట మనకి దేవునికి నచ్చాలన్నా, ఆయన నీతిని కనుపరచాలన్నా పాడేవాడు ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, దాన్ని ఆలాపన చేస్తున్న వారు ఇంపార్టెంట్. అంటే దేవుడికి ఒక పాట ఎప్పుడు మహిమను తెస్తుంది? ఇదిగో, మీరు బాగున్నప్పుడు మీ పాట చిన్నదైనా, అరమరక లోపాలున్నా, మీ స్వరాలు చక్కటి స్వరాలు కాకపోయినా, మీకు గమకాలు, గ్రాంధిక పదాలు మీకు తెలియకపోయినా, నిఘంటువుల యొక్క అర్థాలు మీకు వెలువరించకపోయినా, మీరు బాగుంటే మీ స్వరం బాగోకపోయినా నాకు నచ్చుతారన్నారు. మీరు బాగుంటే మీరు ఇచ్చే చిన్న అర్పణ, ఆ 2 కాసులు నాకు నచ్చుతాయి, ఆ 2 పదాలు నాకు నచ్చుతాయి. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పాటలు అనేవి ఎంత ఇంపార్టెంటో క్రైస్తవ్యానికి, దాన్ని పాడుతున్నవారు కూడా అంతే ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇందాక అక్క పాడుతున్నప్పుడు ఎప్పుడు నాకు అనిపిస్తుంది, అక్కతో ఎప్పుడైనా పాడించాలని. నిజంగానే ఆవిడేం సంగీత స్కూల్కి ఏమి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. నేను అడుగుతున్నాను, ఏమి రాను ముక్కుతో పాడినోలే స్టూడియోలో తెగ పాడినట్టు చూపిస్తున్నారు. ముక్కుతో, గొంతుతో చక్కగా పాడేవాళ్ళు తల్లులు, అన్నలు, తమ్ముళ్ళు చాలామంది ఉన్నాడు. అందాక తమ్ముడు ఎంత బాగా పాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళతో పాటలు పాడిస్తే ఎంత బాగుంటుందండి దేవుని దృష్టికి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పాటల ధ్వని నాకు నచ్చాలన్నా, మీ స్వరమండలాలు నాకు నచ్చాలన్నా, ముందు మీరు ఇంపార్టెంట్, అప్పుడు నాకు నచ్చుతారన్న. అందుకే చూడండి, యేసుదాసు గారి పాటలు దేవుడికి నచ్చాయా, యేసన్న గారి పాటలు దేవుడికి నచ్చాయి అంటే దేవుడు అంటాడు పరలోకం అంటుంది. చెప్పండి, యేసుదాసు వద్దు, యేసన్నే ముద్దు అంటాడు. మరి యేసుదాసుకి నేను అడుగుతున్నాను, చాలా గమకాలు తెలుసు, యేసన్న గారికి అన్ని గమకాలు తెలియవు, కానీ యేసన్న గారే నచ్చుతారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భక్తి వైరాగ్యం ఉన్న వారి పాటలు దేవునికి నచ్చుతాయి, వాళ్ళకి గమకాలతో పని లేదు. చూద్దాం, ఇక వెళదాం. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం, కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. యెహోవా నీ కోపాగ్ని చేత, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. యెహోవా, అదురుచున్నవి నన్ను బాగు చేయు. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నువ్వు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరుగులెమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు, పాతాళంలో నిన్ను ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురు? నేను మూలుగుచ్చు అలచి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలుచున్నది. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది.
విచారము చేయుచు నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చినిగి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని ఇని ఉన్నాడు. పాపము చేయువారులారా, మీరు అందరూ నా యొద్ద నుండి తొలగిపోడి. యెహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మలదురు. సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. ఏమైనా అర్థమైందా చెప్పండి? ఏమర్థం లేదు మనకి. మనతో వచ్చిన గొడవ ఏంటంటే బైబిల్ని వాడుకగా చదువుతాం, బైబిల్ని అలవాటుగా చదువుతాం, బైబిల్ని చదవకపోతే ఏదో అయిపోద్ది అన్నట్టు చదువుతాం. కానీ నేను అడుగుతున్నాను, చదివింది అర్థం కానప్పుడు చదవడం దేనికని నేను అడుగుతున్నాను. ఒక వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అది అర్థం చేసుకోవాలి, సందర్భం తెలియాలి, రచయిత యొక్క ఒత్తిడి తెలియాలి, ఏ ఉద్దేశాలతో రాస్తున్నాడో తెలియాలి. ఆ సందర్భానుసారంగా వాక్యాన్ని మనం చదివితే క్రొవ్వు మెదడు దొరికినట్టు వాక్యం మనకు రుచిగా అనిపిస్తుంది. తెలుగు వచ్చి కనుక టకా చదువుతున్నాం. అసలు ఏంటి ఈ సాంగ్స్? ప్రతి పాటకి, కీర్తనలో ఉన్న ప్రతి పాటకి ఒక బాధ ఉంది, ఒక కన్నీరు ఉంది, ఒక ధ్వని ఉంది, ఒక ఉద్యమం ఉంది. అందుకే ఈ పాటలు పాడుకునేవే కాదు, చెప్పండి, చదువుకునేవి, పరిశీలించేవి, విభజించి మాట్లాడుకునేవి బైబిల్ పాటలు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ బైబిల్ సాంగ్స్. అందుకే ఎవరు సాంగ్స్ రాసినా దీన్ని ఫాలో అయితే బెస్ట్ సాంగ్స్ అవుట్పుట్ వస్తుందండి. దీన్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ పాట మీకు అర్థం కావాలి అంటే ముందు నా గమనికని మనసులో పెట్టుకోండి అన్నాడు. ఏంటట? పైన చెప్తున్నాడు, చిన్న అక్షరాలు చూడండి. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాయిద్యములతో పాడదగిన కీర్తన. తంతి వాయిద్యములు తాగండి. ప్రధాన గాయకుడు అంటే మధ్యలో నిలబడేవాడని కాదు. ప్రధాన గాయకుడు అంటే క్వైర్ మాస్టర్ ఉంటాడుగా, ఎలాగంటారుగా, ఇలాగా వాళ్ళు ఈ మెయిన్ సింగర్స్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వ్యవహరించేవాడు ఎవరైతే ఉన్నాడో, ఏ రాగం మీద పాడాలో అప్ అండ్ డౌన్ చేస్తున్న వాళ్ళు ఉంటుంది శృతి. ఆ శృతిని నడిపించేవాడికి చెప్తున్నాడు రచయిత. ఏమంటున్నాడంటే ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగిన తంతి వాయిద్యములతో పాడదగిన కీర్తన. ఎలా పాడాలట? ఎలా పడితే అలా పాడొద్దు. దీనికి ఒక ట్యూన్ ఉంది. ఇప్పుడు తమ్ముడు యొక్క పాట ఉంది. తన గతాన్ని వెలువరిస్తూ ఆయన రాసిన పాటలో ఒక సెంటిమెంట్ పెయిన్ ఉంది. దాన్ని ఉద్యోగ పాటగా పాడామనుకున్న పాట గాల్లోకి పోతుంది. దాని ట్యూన్ వేరు. అంటే ఒక పాటను మనం తీసుకున్నప్పుడు దాని ట్యూన్ ఏం కోరుకుంటున్నాడు రచయిత, ఎందుకు ఆ ట్యూన్ పెడుతున్నాడు. అందుకే ఎలా పడితే అలా పాడకండి. మేము నీతో ఉంటుంది నడవడికంతా. నువ్వు ఒక్కడ సరిగ్గా లేకపోతే మొత్తం ఈ పాట గాలిలో కలిసిపోద్ది. బాబు క్వైర్ మాస్టర్, నువ్వు జాగ్రత్త అని చెబుతున్నాడు. ప్రధాన గాయకుడా, నువ్వు ఏ ట్యూన్ పడితే ఆ ట్యూన్ మీద పాడేకు. మరి మిగిలిన ఇన్స్ట్రుమెంట్లు లేవండి, తబలా ఒకటి ఉంది, దీని మీద కానెత్తానంటే తబలా మీద కానెత్తే పోద్ది. మరి మిగిలిన ఏ ట్యూను లేదండి, 3 కాంగులు, అది 3గా ఉంటాయి, కాంగ్ ఒకటే ఉందండి, దాని మీద కానెత్తంటే ఆగిపో, కొట్టుకో. ఎలా పడతా లేవుకు, ఏ ఇన్స్ట్రుమెంట్ పడతా ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయకు. దీనికి ఒక శృతి ఉంది, ఒక లయ ఉంది, దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. నువ్వు దాని మీద పాడితేనే నా హృదయంలో ఉన్న బాధ ఏంటో బయటకు వస్తుంది. అది లేనప్పుడు నేను రాజీ పడను, నేను రాజీ పడి దీన్ని పాడాలని అనుకోను. ఇది లేకపోతే ప్రధాన గాయకుడా, నువ్వు కూడా నడిపించొద్దు.